శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి టౌన్లో నిన్నటి దినము రాత్రి 2 చోట్ల మహిళల మెడలో గొలుసులు తెంపుకొని దొంగతనం చేసిన సంఘటనలో 2 కేసులు నమోదు. కదిరి టౌన్ మగ్గాల క్వార్టర్స్కు చెందిన పైపల్లి శాంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో తాను మెయిన్ రోడ్డు నుండి మగ్గాల క్వార్టర్స్ వైపు నడుచుకుంటూ వెళ్లే సమయంలో వెనుక వైపు నుండి స్కూటీలో వచ్చిన ఒక వ్యక్తి ఆమె మెడలో 2 తులాల బంగారు గొలుసును తెంచుకొని వెళ్లిన విషయంలో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా మరొక ఘటనలో కాదిరి టౌన్ నల్లగుట్ట వీధికి చెందిన జొన్న రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాను తన ఇంటి ముందు రాత్రి 8 గంటల 30 నిమిషాల సమయంలో నడుచుకుంటూ వెళుతుండగా ఎదురుగా పల్సర్ మోటార్ సైకిల్ పైన వచ్చిన 2 వ్యక్తులు ఆమె మెడలో ఉన్న 2 తులాల బంగారు గొలుసును తెంచుకొని వెళ్లారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. ప్రజలందరికీ ముఖ్య గమనిక. గత కొద్ది కాలంగా కాదిరి మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో దృష్టి మళ్లించి మోటార్ సైకిల్ నుండి వారు డిక్కీలో పెట్టుకున్న అమౌంట్ తీసుకొని వెళ్లడం మరియు మహిళల మెడలో గొలుసులు లాక్కొని వెళ్లడం వంటి నేరాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, వారి విలువైన వస్తువులు బంగారు ఆభరణాలు జాగ్రత్తగా ఉంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేయడమైనది. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదిరి టౌన్ PS.